సెమీకండక్టర్ డివైజెస్లో ఇంపార్టెంట్ టాపిక్ లాజిక్ గేట్స్. ఈ లాజిక్ గేట్స్ నుంచి మెయిన్స్లోని, నీట్లోని, అలాగే ఎంసెట్లోని కంపల్సరీ ఒక బిట్ రావడం జరుగుతుంది. ఈ బిట్ని ఈజీగా మనం స్కోర్ చేసుకోగలుగుతాం. ఈ టాపిక్ని కాన్సన్ట్రేట్ చేసి విన్నట్లయితే ఏ విధంగా ఈ బిట్ని మనం ఆన్సర్ చేయగలుగుతాము అన్నటువంటిది అర్థమవుతుంది. నౌ గోయింగ్ టు ది టాపిక్ లాజిక్ గేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గేట్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ గేట్? గేట్ ఈజ్ ఎ డిజిటల్ సర్క్యూట్ which are having one or more input signals or the voltages, but only one output signal or the voltage. One or more input signals and only one output signal. One or more input voltages or only one output voltage. And what are the logic gates now? Logic gates ante the circuits which are used to process the digital signal. Logic gates are the circuits which are used to process these digital signals. అయితే సిగ్నల్ అంటే ఏంటండి? సిగ్నల్ అంటే ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి ఇన్ఫర్మేషన్ క్యారీ చేయడం జరుగుతుంది. విచ్ క్యారీస్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. ఈ సిగ్నల్స్ టూ టైప్స్. One is analog signal and the digital signal. Analog signals అంటే ఈ విధంగా ఉంటాయి, కంటిన్యూస్గా ఉండడం జరుగుతుంది అనలాగ్ సిగ్నల్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ డిజిటల్ సిగ్నల్. ఈ విధంగా మనకి జీరోస్ అండ్ వన్స్లో ఈ విధంగా మనకి సిగ్నల్ ఉండడం జరుగుతుంది. దిస్ ఈస్ టైమ్ యాక్సెస్. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి డిజిటల్ సిగ్నల్, ఇట్లా ఉన్నట్లయితే ఇది మనకి అనలాగ్ సిగ్నల్. నా లాజిక్ గేట్స్లో బేసికల్గా టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ కాంబినేషనల్ లాజిక్ గేట్స్, సెకండ్ వన్ ఈజ్ సీక్వెన్షియల్ లాజిక్ గేట్స్. ఈ సీక్వెన్షియల్ లాజిక్ గేట్స్ని మనం హయ్యర్ స్టాండర్డ్స్లో నేర్చుకుంటాం. ప్రజెంట్ మీకు ఉన్నటువంటిది కాంబినేషనల్ లాజిక్ గేట్స్. ఈ కాంబినేషనల్ లాజిక్ గేట్స్లోని ఏంటండి వీటి స్పెషాలిటీ? మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో ఇచ్చినటువంటి టైంలో వాటిని బేస్ చేసుకుంటూనే అవుట్పుట్ రావడం జరుగుతుంది. విచ్ డిపెండ్స్ ప్యూర్లీ, ది అవుట్పుట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ ది ఇన్పుట్స్ అట్ దట్ ఇన్స్టెంట్. మనం ఒక 10 ఇన్పుట్స్ కానీ ఇచ్చినట్లయితే లాస్ట్కి ఏ ఇన్పుట్ అయితే ఇచ్చామో అదే మనకి దాన్ని బేస్ చేసుకుంటూనే అవుట్పుట్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. 10 ఇన్పుట్ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాం, అవుట్పుట్ అన్నటువంటిది ఏంటంటే ఉంటుంది, లాస్ట్కి ఏవైతే ఇన్పుట్స్గా మనం ఇచ్చామో అవి మాత్రమే అవుట్పుట్ని క్యారీ చేయడం జరుగుతుంది. ఈ కాంబినేషనల్ గేట్స్ అనేటువంటిది ఎగ్జాంపుల్స్ ఆర్ గేట్, అండ్ గేట్, నాట్ గేట్, నార్ గేట్, నాండ్ గేట్, ఎక్స్ఆర్ గేట్. ఇవి మనకి వీటికి ఎగ్జాంపుల్స్గా చెప్తాం. అయితే ఈ గేట్స్ని అర్థం చేసుకోవాలి అంటే మనకి బూలియన్ ఆల్జీబ్రా అన్నటువంటిది ఉంటుంది. ఈ బూలియన్ ఆల్జీబ్రా నార్మల్ ఆల్జీబ్రా కన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఈ బూలియన్ ఆల్జీబ్రాలో మనకి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. బూలియన్ ఆల్జీబ్రాలో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అన్నటువంటిది మాత్రమే ఉంటాయి. ఈ జీరోస్ అండ్ వన్స్ని ఇంకా ఎట్లా చెప్తారు అంటే ఆఫ్, ఆన్. జీరో అయితే మనకి ఆఫ్ కండిషన్ అనొచ్చు, 1 కానీ వచ్చింది అంటే ఆన్ కండిషన్ అంటాం. అంటే స్విచ్ వేసాము అని చెప్పానంటే ఆన్, దట్ ఈస్ 1. స్విచ్ ఆఫ్ చేసాము అంటే 0, ఆన్ అండ్ ఆఫ్. అలాగే ట్రూ అండ్ ఫాల్స్లో కూడా చెప్పడం జరుగుతుంది. 1 కానీ వచ్చినట్లయితే ట్రూ, 0 కానీ వచ్చినట్లయితే ఫాల్స్. అలాగే అనదర్ వన్ ఈజ్ హై కానీ ఉన్నట్లయితే 1, లో కానీ ఉన్నట్లయితే 0. వీటిని జనరల్గా వీటిని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
అసలు గేట్ అంటే ఇంకా ఎట్లా అండి చెప్పచ్చు. నార్మల్గా మన ఇంటి ముందర ఏ విధంగా అయితే గేట్స్ ఉంటాయో ఇక్కడ కూడా గేట్ని దాన్ని అట్లాగే అంటున్నాం. గేట్ ఓపెన్ చేస్తే మనకి ఎవరన్నా లోపలికి రావచ్చు. గేట్ క్లోజ్ చేసేసి ఉంటే ఎవరూ లోపలికి రాలేరు. అలాగే ఇక్కడ కూడాను వోల్టేజ్ ఫ్లో అవుతోంది అంటే గేట్ అన్నటువంటిది ఆన్ అయింది అంటే ఓపెన్ అయ్యి ఉంది. వోల్టేజ్ పాస్ అవ్వడం లేదు అంటే గేట్ అన్నటువంటిది ఆఫ్ అయిపోయి ఉన్నది అంటే 0 స్టేట్లో ఉంది. 1 స్టేట్ అండ్ 0 స్టేట్స్ అని కూడా చెప్తాం. అయితే ఇక్కడ ఉండేటటువంటి బూలియన్ ఆల్జీబ్రాలోని ఉండేటటువంటి నెంబర్స్ ఏంటుంటాయి, ఓన్లీ 0s అండ్ 1s మాత్రమే ఉంటాయి. దీన్నే బైనరీ సిస్టమ్ అని చెప్పని కూడా అంటాం. బైనరీ సిస్టమ్ అంటే బూలియన్ ఆల్జీబ్రాలో మనకి బైనరీ సిస్టమ్ని బేస్ చేసుకుని ఇక్కడివి వర్క్ చేస్తూ ఉంటాయి. అయితే ఏంటేంటి ఆపరేషన్స్ ఉంటాయి బూలియన్ ఆల్జీబ్రాలో? బూలియన్ ఆల్జీబ్రాలో 2 ఆపరేషన్స్ అన్నటువంటిది ఉంటుంది. ఒకటి ఎడిషన్ అంటున్నాం, దీన్ని ఆర్ ఆపరేషన్ అని చెప్పని అంటాం. రెండోది డాట్ అని చెప్పని అంటాం, మల్టిప్లికేషన్. డాట్ అని చెప్పని అంటాం, ఇది అండ్ ఆపరేషన్ అని చెప్పని అంటాం. ఆర్ ఆపరేషన్ అండ్ ఆపరేషన్, ఎడిషన్, మల్టిప్లికేషన్. ఆపరేషన్స్ ఎడిషన్ ఆపరేషన్, మల్టిప్లికేషన్ ఆపరేషన్. ఇంకొకటి ఈ బూలియన్ ఆల్జీబ్రాలో మనకి కొన్ని లాస్ అన్నటువంటిది తెలిసి ఉండాలి. ఈ లాస్ తెలిసినట్లయితే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. ఈ బూలియన్ లాస్ ఏంటి? బూలియన్ లాస్ టోటల్గా ఇక్కడ 9. ఏంటి ఆ బూలియన్ లాస్? ఈ ఆపరేషన్స్ని బేస్ చేసుకుంటూనే లాస్ అన్నటువంటిది కూడా మనం చెప్పడం జరుగుతుంది. లాస్ ఫస్ట్ లా a plus 0. A is nothing but any input. A, X, Y, P, whatever it is. A is one input. A plus 0. 0 is the second input. You can also consider like this. A plus 0 is equal to A. ఎండ్ ఆపరేషన్తో ఇది రాస్తుంది సార్. ఆర్ ఆపరేషన్తో ఇది రాస్తున్నాం ఎడిషన్. అలాగే ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ వన్ ఈజ్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. A dot 1 is equal to A. And the fifth law is A plus A is equal to A. Sixth one is A dot A is equal to 0. Seventh one, A plus A negation. A bar. దీన్ని బార్ అని చెప్పనన్నా అనొచ్చు, లేదంటే నెగేషన్ అన్న అంటాం, ఆర్ కాంప్లిమెంట్ అని చెప్పని కూడా అంటాం. A plus A negation is equal to 1. A dot A negation is equal to 0. And the last one is A negation and negation or A complement to complement, that is equal to A. So ఇవి మనకి బూలియన్ లాస్. ఈ లాస్ కానీ తెలిసినట్లయితే మనం ట్రూత్ టేబుల్స్ ఇక్కడ సాల్వ్ చేస్తున్నప్పుడు ట్రూత్ టేబుల్స్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇవి హెల్ప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. డి మోర్గాన్ థీరమ్స్ 2 థీరమ్స్ ఉంటాయి ఇవి. దాంట్లో ఫస్ట్ థీరం, కాంప్లిమెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 or more వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ ద వేరియబుల్స్. A plus B complement is equal to A complement dot B complement. Second theorem, the complement of product of 2 or more variables is equal to the sum of the complements of the individual variables. ఇవి 2 థియరమ్స్. ఇవి ఈ బూలియన్ ఆల్జీబ్రాలో లేదా లాజిక్ గేట్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి.
ఇక్కడ దీన్ని ఈజీగా గుర్తుంచుకోవాలి అంటే ఎట్లాగా అంటే ఏ ప్లస్ బి కాంప్లిమెంట్ నా హియర్ ఇక్కడ ఇవి రెండింటినీ కూడా బాండ్ని బ్రేక్ చేసేస్తే దట్ ఈస్ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ బాండ్ని బ్రేక్ చేసాం. ఎడిషన్ అన్నటువంటిది బాండ్ అనుకుంటే ఈ బాండ్ని బ్రేక్ చేసాం. ఏ కాంప్లిమెంట్ అండ్ బి కాంప్లిమెంట్ అండ్ చేంజ్ ది సైన్. ఇక్కడ ఎడిషన్ ఉంది, ఇక్కడ డాట్ అన్నటువంటిది రాస్తున్నాం. సో ఈజీగా గుర్తుంచుకోవాలి ఇవి అని చెప్పానంటే డిమోర్గాన్ థియరమ్స్ని బ్రేక్ ది బాండ్ అండ్ చేంజ్ ది సైన్, బ్రేక్ ది బాండ్ అండ్ చేంజ్ ది సైన్. ఇక్కడైనా సరే సెకండ్ థియరంలోనైనా ఈజీగా గుర్తుంచుకోవాలి అంటే ఏ డాట్ బి కాంప్లిమెంట్ బ్రేక్ ద బాండ్. If we break the bond, this is A complement and B complement. Change the sign. ఇక్కడ డాట్ ఉంది కాబట్టి సైన్ని చేంజ్ చేస్తున్నాం, ప్లస్ అని చెప్పని రాస్తున్నాం. సో ఈ విధంగా వీటిని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నౌ కమ్ టు ది లాజిక్ గేట్స్. ఇందాకల్లా చెప్పుకున్నాం మనకి లాజిక్ గేట్స్ అనేటువంటిది ఆర్ గేట్, అండ్ గేట్, నాట్ గేట్, నార్ గేట్, నాండ్ గేట్, ఎక్స్ఆర్ గేట్, మొత్తం 6 గేట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ది ఆర్ గేట్. ఆర్ గేట్ అంటే మనకి ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఆర్ గేట్ ఎడిషన్ ఆపరేషన్. సింబల్ ఏంటండి ఆర్ గేట్ సింబల్? దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ది ఆర్ గేట్. ఇక్కడ ఎన్నున్న ఇన్పుట్స్? 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఈ ఆర్ గేట్లో మనకి కర్వ్స్గా ఇక్కడ సింబల్ ఉంటుంది. అవుట్పుట్ ఎంత అవుతుంది? 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇది సింబల్. ఇవి రెండింటిని ఇన్పుట్స్ అంటాం, దీనిని అవుట్పుట్ అంటాం. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా ఓన్లీ 1 అవుట్పుట్. గేట్కి ఉండేటటువంటిది ఏంటి అంటే ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా ఓన్లీ 1 అవుట్పుట్ మాత్రమే ఉంటుంది. 2 ఆర్ మోర్ ఇన్పుట్స్ బట్ ఓన్లీ 1 అవుట్పుట్. ఈ గేట్కి మనం ట్రూత్ టేబుల్ అన్నటువంటిది రాసుకోవాలి. సాల్వ్ చేయడానికి దిక్కడానికి ట్రూత్ టేబుల్ రాసుకోవాలి. ఈ ట్రూత్ టేబుల్ అన్నటువంటిది ఎట్లా రాస్తామో, ఈ గేట్స్ అన్నీ కూడా ప్రీవియస్గా చెప్పుకున్నట్లుగా బైనరీ ఆపరేషన్స్నే పెర్ఫామ్ చేస్తే బూలియన్ ఆల్జీబ్రాలో మనకి 2 వేరియబుల్స్ ఉంటాయి. ఏంటవి? 0 and 1. అంటే మనం ఇచ్చినటువంటి ఏ ఇన్పుట్ అయినా సరే 0s and 1s ఫామ్లోనే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి హౌ మెనీ పాసిబుల్ కాంబినేషన్స్ వీ కెన్ రైట్? ఎన్ని కాంబినేషన్స్ రాయగలము 2 ఇన్పుట్స్తోని అంటే 2 to the power of n కాంబినేషన్స్ రాసుకోగలుగుతాం. 2 to the power of n కాంబినేషన్స్ రాసుకోగలుగుతాం. n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎంత రాసుకోవచ్చు? 2 స్క్వేర్ అని చెప్పానంటే 4. కాబట్టి ఇక్కడ ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉన్నాయి? 4 పాసిబుల్ కాంబినేషన్స్. ఈ 4 పాసిబుల్ కాంబినేషన్స్ని ఎట్లా రాసుకోవచ్చు? 0 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2 ఇన్పుట్స్ 0సే. సెకండ్ పాసిబిలిటీ 0 and 1. థర్డ్ వన్ ఏకి 1, బికి 0. ఫోర్త్ వన్ A1 B1. ఇలాగ 4 కాంబినేషన్స్ అన్నటువంటిది మనం రాసుకోవచ్చు. ఈ 4 కాంబినేషన్స్కి మనకి అవుట్పుట్ ఎంత ఉంటుంది? ఎడిషన్ ఆపరేషనే కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 0 + 0, నో డౌట్ ఇట్ ఈస్ 0. 0 + 1 ఇట్ ఈస్ 1. 1 + 0 it is 1. And in Boolean algebra 1 + 1 is nothing but 1. 1 + 1 is nothing but 1. దీన్ని మనం ఎక్కడండి చూసాము అని చెప్పానంటే ఎడిషన్లో ఇక్కడ మనం రాసుకుంటున్నామండి. ఏ + 1 = 1.
ఏ అన్నటువంటిది 1 అయితే 1 + 1 = 1. బూలియన్ లాస్లో మనం దీని గురించి చెప్పుకున్నాం. ఇది ట్రూత్ టేబుల్. ఈ ఆర్ గేట్ని మనం ఎట్లా కన్స్ట్రక్ట్ చేయొచ్చండి, సర్క్యూట్ డయాగ్రామ్లో ఏ విధంగా మనం చూపించగలుగుతామో. కన్స్ట్రక్షన్ యూజింగ్ ది డయోడ్స్ని యూజ్ చేస్తూ దీన్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఎలా అండి కన్స్ట్రక్ట్ చేస్తామో ఇది ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఒక డయోడ్ పిఎన్ డయోడ్, ఇది ఒక డయోడ్ పిఎన్ డయోడ్. ఇవి రెండు కూడా D1 అండ్ D2 అనేది 2 పిఎన్ డయోడ్స్. ఇవి రెండు ఇన్పుట్స్, ఏ అండ్ బి అన్నటువంటిది రెండు కూడా ఇన్పుట్స్. దీని అవుట్పుట్ అన్నటువంటిది కావాలి. అవుట్పుట్ ఎప్పుడు తీసుకోవాలన్నా సరే మనం లోడ్ దగ్గర తీసుకోవాలి. కాబట్టి లోడ్ అన్నటువంటిది ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. గ్రౌండ్కి ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్కి ఇస్తున్నాము అని చెప్పనంటే పొటెన్షియల్ అన్నటువంటిది 0 అయిపోతాం. కాబట్టి ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర అవుట్పుట్ y = a + b. అయితే ఈ ఆర్ గేట్ అన్నటువంటిది ఒక స్విచ్లా కూడా 2-వే స్విచ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎట్లాగా, సో ఇక్కడ చూపిస్తున్నాం అండి. సర్క్యూట్ అన్నటువంటిది చూపిస్తున్నాం. ఇది ఒక ఇన్పుట్ అనుకుంటే, బి అన్నటువంటిది సెకండ్ ఇన్పుట్ అంటే మనకి ఇది బల్బ్ అని చెప్పని అనుకున్నట్లయితే సర్క్యూట్ కానీ ఆన్ చేస్తే ఇవి రెండు కూడా ఆఫ్ అయి ఉన్నాయి. స్విచ్ అన్నటువంటిది ఆఫ్ స్టేట్లో ఉన్నాయి. ఏ = 0, బి = 0. ఆఫ్ అంటున్నాం కాబట్టి ఇవి రెండు 0 అయితే మనకి సర్క్యూట్ బ్రేక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బల్బ్ అయినా కూడా గ్లో కాదు. అంటే ఇక్కడ ఫస్ట్ది ఇన్పుట్ అన్నటువంటిది అవుట్పుట్ మనం చెక్ అవుతుందండి ఇన్పుట్స్తో. సపోజ్ ఇది ఒకటే నేను ప్రెస్ చేశాను అంటే ఏ = 1, బి = 0. అంటే ఏ = 1, బి = 0. ఇప్పుడు ఏంటవుతుంది, కరెంట్ అన్నటువంటిది దీని నుంచి పాస్ అవుతుంది కాబట్టి బల్బ్ ఇక్కడ గ్లో అవుతుంది. దీనితో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ గ్లో అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది ఆఫ్ స్టేట్లో ఉంటే ఇది 0, ఇది ఆన్ చేద్దాం, ఇది ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే ఇది ఏంటవుతుంది, 1 అవుతుంది. సో 0, 1, ఏ = 0, బి = 1. ఇప్పుడు కూడా ఏంటవుతుంది, కరెంట్ ఈ డైరెక్షన్లో ఇలా పాస్ అవుతుంది కాబట్టి సర్క్యూట్ క్లోజ్ అయ్యే ఉంటుంది. బల్బ్ అన్నటువంటిది ఆన్ అవుతుంది, గ్లో అవ్వడం జరుగుతుంది. నౌ ఫోర్త్ పాసిబిలిటీ, దీన్ని మనం ఆన్ చేద్దాం, దీన్ని ఆన్ చేద్దాం. అంటే ఇది 1 అవుతుంది, ఇది కూడా 1 అవుతుంది. సర్క్యూట్లో కరెంట్ అన్నటువంటిది ఫ్లో అవుతుంది కాబట్టి బల్బ్ ఇక్కడ గ్లో అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక స్విచ్గా మనకి ఇక్కడ ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఎండ్ గేట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది. ఎండ్ గేట్ పెర్ఫార్మ్స్ మల్టిప్లికేషన్ ఆపరేషన్. సింబల్ ఏంటి, ఇక్కడ అన్నీ కూడా స్ట్రైట్గా ఉంటాయి. ఇది స్ట్రైట్గా ఉంటుంది, ఇవి రెండు స్ట్రైట్గా ఉంటాయి. ఇక్కడ మాత్రమే కర్వ్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఎన్ని తీసుకుంటున్నాం, 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాం. అవుట్పుట్ ఎంత ఉంటుంది, ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది. ఇది ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది, ఎండ్ గేటు మల్టిప్లికేషన్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనం ట్రూత్ టేబుల్ రాసుకుంటున్నట్లయితే ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఇందాకల్లా చెప్పినట్లుగా ఇక్కడ 2 ఇన్పుట్స్ కాబట్టి 2n పాసిబిలిటీస్ కాబట్టి n = 2, therefore 4 పాసిబుల్ కాంబినేషన్స్ అని చెప్పని రాసుకుంటున్నాం. దీంట్లో పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి, 0 0 0 1 1 0 1 1. అంటే ఏంటి, A0 B0, A = 0, B = 1, A = 1, B = 0 and the fourth one is 1 1. ఇక్కడ లాజిక్ గేట్స్ ఏది తీసుకున్నా సరే మనం 4 ఇన్పుట్ కేసులోని ఇదే సీక్వెన్స్ కానీ ఫాలో అవుతున్నట్లయితే ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతాం, గుర్తుండడం జరుగుతుంది, ప్రాబ్లమ్స్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇదే కాంబినేషన్ అన్నటువంటిది గుర్తుంచుకోండి. 0 0 ఏంటి కాంబినేషను, 0 0 0 1 1 0 1 1. ఈ కాంబినేషన్ ఇదేంటిది, మల్టిప్లికేషన్ కాబట్టి అవుట్పుట్ ఎట్లా రాస్తున్నాం, y = a.b. మల్టిప్లికేషన్, నార్మల్ మల్టిప్లికేషన్ ఎట్లా ఉంటుందో ఇక్కడ అలాగే మల్టిప్లై చేసేయచ్చు. 0 × 0 = 0, 0 × 1 it is equal to 0, 1 × 0 it is again equal to 0,
1 into 1 it is equal to 1. సో ఇది మనకి ట్రూత్ టేబుల్. అయితే దీన్ని కూడా మనకి సర్క్యూట్ డయాగ్రామ్లో ఎట్లా అంటే చూపించగలుగుతాం. కన్స్ట్రక్షన్ డయోడ్స్ని యూస్ చేస్తూ దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ ఈ డయోడ్స్ అన్నటువంటిది రివర్స్ బయాస్డ్లో ఈ విధంగా పెట్టడం జరుగుతుందండి. ఆర్ గేట్లో అయితే ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాం, ఇక్కడ ఎండ్ గేట్కి అయితే రివర్స్ బయాస్డ్లో ఈ విధంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మనం స్విచ్ మోడ్లో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా అంటే అవుతుంది, బ్యాటరీ అన్నటువంటిది ఇక్కడ పెడుతున్నాం. ఏ ఈజ్ వన్ ఇన్పుట్, బి ఈజ్ అనదర్ ఇన్పుట్ అండ్ దిస్ ఈజ్ బల్బ్. ఇక్కడ మనం కానీ బ్యాటరీ ఆన్ చేసినట్లయితే సపోజ్ రెండు కూడా ఆఫ్ అయి ఉన్నాయి, ఇలా పైకి మనకి లిఫ్ట్ అయి ఉన్నాయి అంటే ఆఫ్ అయిన కండిషన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0. రెండు 0 అయితే సర్క్యూట్ అన్నటువంటిది ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకేంటి బల్బ్ అన్నటువంటిది గ్లో కాదు, దట్ ఈస్ 0. సపోజ్ ఏ అన్నటువంటిది 0 ఉంది, బి అమౌంట్ ప్రెస్ చేశాను, ప్రెస్ చేస్తే ఇక్కడ క్లోజ్ అవుతుంది, క్లోజ్ అయితే ఇక్కడ 1 స్టేట్లోకి వస్తుంది. ఇది 0 and 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1. అయినా సరే ఇక్కడ సర్క్యూట్ ఓపెన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఏ అన్నటువంటిది పైకి లిఫ్ట్ అయ్యే ఉంది, ఓపెన్ అయితేనే ఉంటుంది కాబట్టి ఇక్కడ బల్బ్ అన్నటువంటిది గ్లో కాదు. అలాగే థర్డ్ కండిషన్, ఇది ప్రెస్ చేస్తున్నాం, ఏని ప్రెస్ చేస్తున్నాం, బీని ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ సర్క్యూట్ అన్నటువంటిది ఓపెన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఓపెన్ సర్క్యూటే కాబట్టి బల్బ్ అన్నటువంటిది గ్లో కాదు కాబట్టి ఇట్ ఈస్ 0. నా రెండు కూడా ప్రెస్ చేస్తున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1. రెండు ఇక్కడ ప్రెస్ చేసేసాం, ఏ ప్రెస్ చేస్తున్నాం, బిని ప్రెస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏంటవుతుంది, సర్క్యూట్ అన్నటువంటిది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సర్క్యూట్ క్లోజ్ అవుతుంది కాబట్టి కరెంట్ ఇక్కడ పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ బల్బ్ అన్నటువంటిది గ్లో అవుతుంది అంటే ఆన్ అవుతుంది. ఆన్ అవుతుంది అంటే 1 అవుతుంది, స్టేట్ 1. సో 1 కానీ అయితే నా అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 1. నౌ ద థర్డ్ గేట్ ఈస్ నాట్ గేట్. నాట్ గేట్, ఇక్కడ నాట్ గేట్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఒకటే అవుట్పుట్ వస్తుంది. ఆర్ గేట్లోని అండ్ గేట్లోని మనం 2 or more ఇన్పుట్స్ అని చెప్పనన్నాం. కానీ ఇక్కడేంటి నాట్ గేట్కి ఒకటే ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ కూడా మనకి ఒకటే అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఈ నాట్ గేట్ని మనకి ఇంకా నెగేట్ అని చెప్పని కూడా అంటారు. నాట్ సర్క్యూట్ నెగేట్స్ ది ఇన్పుట్. అంటే ఏం రాస్తాము, ఇన్పుట్ కానీ ఏ అని చెప్పని ఇచ్చినట్లయితే అవుట్పుట్ ఏ బార్ అని చెప్పని అంటాం. పైన ఒక చిన్న యారో అన్నటువంటిది బార్ అన్నటువంటిది ఇక్కడ పెడుతున్నాం, గీత ఇక్కడ పెడుతున్నాం. దీన్ని నెగేట్స్ అని చెప్పని అంటాం ఆర్ కాంప్లిమెంట్ అని చెప్పనన్నా అనొచ్చు. సో ఏ అన్నటువంటిది కానీ ఇన్పుట్ అయినట్లయితే నెగేట్స్ ది ఇన్పుట్, ఏ నెగేట్స్ బి. దీన్ని ఎట్లా రాస్తున్నాం, ఏ బార్ అని చెప్పని అంటాం. నా దీన్ని ట్రూత్ టేబుల్ ఎట్లా ఉంటుంది, ఒకటే ఇన్పుట్ ఉంటుంది కాబట్టి అయితే 0 ఇన్పుట్ అన్నటువంటిది 0 అవుతుంది, లేకపోతే 1 అన్నటువంటిది అవుతుంది. 0 కానీ అయితే మనకి నెగేట్ అవుతుంది కాబట్టి దీని కాంప్లిమెంట్ రాసుకోవాలి కాబట్టి 1 అవుతుంది అవుట్పుట్. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్పుట్ అయితే అవుట్పుట్ 1 అండ్ ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 0. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ 1 అనే అన్నాం. ఇక్కడ ఈ గేట్ అన్నటువంటిది చూస్తే ఎట్లా ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఈ ట్రయాంగిల్ షేప్తో పాటు ఇక్కడ ఒక చిన్న బబుల్ అన్నటువంటిది ఉండడం జరుగుతుంది. బబుల్ ఇది కూడా ఎక్కడ ఉంటుంది, అవుట్పుట్ సైడ్ అన్నా ఉండొచ్చు, ఇన్పుట్ సైడ్ అన్నా ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం దీన్ని అవుట్పుట్ వైపుకే రాస్తాం. కన్వెన్షన్ ద్వారా అవుట్పుట్ దగ్గరే దీన్ని చూపించడం జరుగుతుంది. ఇది ఈ బబుల్ అన్నటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి తర్వాత ఎట్లాగా అర్థమవుతుంది. ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, ఇక్కడ బబుల్ అన్నటువంటిది ఉంటుంది. నా దీన్ని సర్క్యూట్ డయాగ్రామ్ అన్నటువంటిది ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తామో, కన్స్ట్రక్షన్ అని చెప్పినట్టు దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్లో గేట్స్లోని ట్రాన్సిస్టర్ ద్వారా కనెక్ట్ కన్స్ట్రక్ట్ చేసేటటువంటిది ఏది అని చెప్పనంటే నాట్ గేట్.
నాట్ గేట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ ఏ ట్రాన్సిస్టర్. ఇది కూడా ఏ ట్రాన్సిస్టర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అన్నటువంటిది యూజ్ చేస్తున్నాం. ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ వీటి గురించి ట్రాన్సిస్టర్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో బేసిక్ గేట్స్ అనేటువంటిది ఒక 3 కంప్లీట్ అయ్యాయి. ఏంటంటే ఆర్ గేట్ అయింది, అండ్ గేట్ అయింది, నాట్ గేట్ అయింది. నౌ ద నెక్స్ట్ గేట్ ఈస్ నార్ గేట్. నెక్స్ట్ గేట్ ఈస్ నార్ గేట్. ఈ నార్ గేట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆర్ గేటు ప్లస్ నాట్ గేట్ అంటే ఏంటి, నార్ గేట్ అనేటువంటిది కాంబినేషన్ అండి. ఏంటేంటి కంబైన్ అవుతున్నాయి, ఆర్ గేటు నాట్ గేటు. ఆర్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు నార్, ఆర్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు నార్. దీనికి సింబల్ ఏ విధంగా ఉంటుంది, ఆర్ ప్లస్ నాట్ అంటున్నాం కాబట్టి 2 ఇన్పుట్ ఆర్ గేట్ అనేటువంటిది ఇంకా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ 2 ఇన్పుట్ ఆర్ గేట్. ఏ బి అనేటువంటిది ఇన్పుట్, ఇది ఆర్ గేటు. దీని అవుట్పుట్ ఎంత అవుతుంది, ఆర్ అంటే మనకి ఎడిషన్ అని చెప్పుకున్నాం కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇది ఆర్ గేట్ తాలూకా అవుట్పుట్. ఈ అవుట్పుట్ని సింగిల్ అవుట్పుట్, ఈ అవుట్పుట్ని మనకి నాట్ గేట్కి ఇన్పుట్గా ఇవ్వడం జరుగుతుంది. నాట్ గేట్కి ఇక్కడ ఇన్పుట్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే నాట్ గేట్ తాలూకా అవుట్పుట్ ఏమవుతుంది, నెగేట్స్ ది ఇన్పుట్. అంటే ఏంటి రాస్తున్నాం, ఏ ప్లస్ బి కానీ ఇన్పుట్ అయితే నెగేట్ అవుతుంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కాంప్లిమెంట్ ఆర్ ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్ ఆర్ ఏ ప్లస్ బి కాంప్లిమెంట్. ఇది దీన్ని సింపుల్గా ఎట్లా అండి చూపించాలి. ఎప్పుడన్నా మనం డ్రా చేయాలంటే ఇదంతా కూడా డ్రా చేసుకుంటూ ఉండాలా అండి అని చెప్పానంటే అంత మనం కష్టపడక్కర్లేదు. దాన్ని సింపుల్గా ఎట్లా మనం రిప్రజెంట్ చేయొచ్చు సింబల్గాను అంటే ఇంకో ఇక్కడ చూపిస్తున్నాం అండి, ఇక్కడ చూపిస్తున్నాం చూడండి ఎట్లా ఉంది. ఇది ఆర్ గేట్ అన్నటువంటిది మనకి తెలుసు. ఇందాకలా మనం చెప్పాము బబుల్ ఉంటుంది అనేసి. ఆ బబుల్ని కానీ ఇక్కడ పెట్టాము అని చెప్పానంటే ఇదంతా కూడా ఏంటవుతుంది, నార్ గేట్ అవుతుంది. బబుల్ ఇక్కడ పెడుతున్నాము అంటే దీని అవుట్పుట్ని మనం నాట్ గేట్కి కనెక్ట్ చేస్తున్నాము అని చెప్పని అర్థం. కాబట్టి ఇప్పుడు దీన్ని సింపుల్గా ఎట్లా రాసుకోగలుగుతాం, ఇంత పెద్దదంతా ఇదంతా రాయక్కర్లేకుండా సింపుల్గా దీన్ని ఈ విధంగా చూపించవచ్చు. 2 ఇన్పుట్స్ ఉన్న కండిషన్లో అవుట్పుట్ ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి కాంప్లిమెంట్. దీనికి ట్రూత్ టేబుల్ అన్నట్టుండి రాయాలి. ట్రూత్ టేబుల్ ఎట్లా వస్తుంది, ఏ ప్లస్ బి అంటే ఆర్ గేట్ తాలూకా మనకి అవుట్పుట్కి కాంప్లిమెంట్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు మరి ఎంత అండి అవుతుంది అని చెప్పానంటే బోత్ ఆర్ ఏ అండ్ బి ఆర్ జీరోస్. అవుట్పుట్ ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి. 0 ప్లస్ 0 ఎంత, 0. 0కి కాంప్లిమెంట్ ఎంత, 1. నాట్ గేట్లో చెప్పాం 0కి కాంప్లిమెంట్ 1 అనేసి. నౌ నెక్స్ట్ 0 ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది, 1. 1కి కాంప్లిమెంట్ ఎంత, 0. ఇక్కడ 1 ప్లస్ 0, A1 B0. 1 ప్లస్ 0 ఎంత, 1. 1కి కాంప్లిమెంట్ ఎంత, ఇట్ ఈస్ 0. నౌ ది ఫోర్త్ 1 ప్లస్ 1 ఎంత, 1. ఇందాకలా మనం ఆర్ గేట్లో చెప్పుకున్నాం 1 ప్లస్ 1 ఎంత, 1. 1కి కాంప్లిమెంట్ ఎంత, 0. సో ఇట్ ఈస్ 0. కాబట్టి ఇదేంటి ట్రూత్ టేబుల్ ఫర్ ది నార్ గేట్. సో నార్ గేట్ కూడా కంప్లీట్ అయింది. అండ్ నాండ్ గేట్ కూడా ఎట్లా రాసుకోవచ్చు, ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్. దేని కాంబినేషను, నాండ్ అంటున్నాం కాబట్టి అండ్ గేట్ ప్లస్ నాట్ గేట్, అండ్ గేట్ ప్లస్ నాట్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నాండ్ గేట్. ఇది మనకి కాంబినేషన్తో రాయడం జరుగుతుంది. అండ్ గేట్ ప్లస్ నాట్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నాండ్ గేట్ కాంబినేషన్తో రాస్తున్నాం. దీన్ని ఇప్పుడు ఏ విధంగానండి మనం సింబల్గా రాయగలుగుతాము, అండ్ గేట్ ఉంటున్నాం కాబట్టి ఇంకో అండ్ గేట్ రాస్తున్నాం, 2 ఇన్పుట్ అండ్ గేట్ అన్నటువంటిది రాస్తున్నాం.
దీని అవుట్పుట్ అన్నటువంటిది నాట్ గేట్కి ఇవ్వడం జరుగుతుంది. సో నాట్ గేట్ తాలూకా అవుట్పుట్ ఎంత అవుతుంది? ఇప్పుడు హోల్గాను ఏ డాట్ బి కాంప్లిమెంట్. నాట్ గేట్ అవుట్పుట్ ఎంత అవుతుంది? ఏ డాట్ బి ఇన్పుట్ తాలూకా నెగేట్ అవుతుంది కాబట్టి ఏ డాట్ బి బార్ అన్నటువంటిది రాస్తున్నాము. దీన్ని సింపుల్గా ఇదంతా గుర్తుంచుకోవాలా ఎవ్రీ టైము అని చెప్పి ఇందాకల్లా చెప్పినట్లుగానే అంత అవసరం లేదు. దీన్ని సింపుల్గా ఎట్లా మనం రాసుకోగలుగుతాము అంటే ఇది మనకి సింబల్. ఇంకో నాట్ గేట్ తాలూకా బబుల్ అన్నటువంటిది ఇక్కడికి పెడుతున్నాము. సో ఇదంతా కూడా ఏంటి? నాండ్ గేట్. ఈ నాండ్ గేట్ తాలూకా మనకి ట్రూత్ టేబుల్ ఎట్లా ఉంటుంది? ఈ ట్రూత్ టేబుల్లో 2 ఇన్పుట్ కండిషన్ కాబట్టి అగైన్ పాసిబుల్ కాంబినేషన్స్ మనం ఇందాకల్లా చెప్పినట్లుగానే 0 0 0 0 0 1 1 0 1 1. అవుట్పుట్ ఎంత అవుతుంది? 0 0 అంటే 0, 0కి కాంప్లిమెంటు 1. అలాగే 0 1 A0 B1 అంటే ఏ డాట్ బి కాబట్టి ఇది 0, 0 కాంప్లిమెంటు 1. నెక్స్ట్ A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇంటూ 0 అంటే 0, 0 కాంప్లిమెంట్ ఈజ్ 1. లాస్ట్ వన్ A ఈజ్ ఈక్వల్ టు 1, B ఈజ్ ఈక్వల్ టు 1. ఏ డాట్ బి అంటే 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. 1 కాంప్లిమెంట్ ఎంత అవుతుంది? 0. 1 కాంప్లిమెంట్ 0. సో ఇది ట్రూత్ టేబుల్. ద లాస్ట్ గేట్ ఈస్ XOR గేట్. XOR గేట్. సీ ద సింబల్. ఇక్కడ ఏముంటుంది? ఆర్ గేటే ఉంది. ఆర్ గేట్కి ముందర ఇంకొక కర్వ్ అన్నటువంటిది పెడుతున్నాం. ఈ ఇన్పుట్ వైపు ఒక కర్వ్ అన్నటువంటిది ఆర్ గేట్కి ముందర, ఇది ఈ కర్వ్కి ముందర ఇంకొక కర్వ్ పెడుతున్నాం. ఇన్పుట్స్ అదంతా సేమే, అవుట్పుట్ సేమే. అయితే ఇక్కడ ఏ బి ఇన్పుట్స్ అంటున్నాం, అవుట్పుట్ మరి ఏంటి రాసుకోవాలి? ఇప్పుడు ఎండ్ గేట్ అని చెప్పనంటే డాట్ అన్నాం, ఆర్ గేట్ అంటే ఎడిషన్ అంటూ చూపించాం. మరి వాటిని అయితే సింపుల్గా చూపించేస్తున్నాను. మరి ఇప్పుడు XOR ఎట్లా రాసుకుంటామో, ఇంకో ఈ సింబల్ XOR అండి. ఏం చేసాం? సర్కిల్ లోపల ప్లస్ అన్నటువంటిది రాసాం. దీన్నే మనం ఏంటంటున్నాం? XOR అని చెప్పని అంటాం. దీన్ని ఎలా చదువుతాం? ఏ XOR బి. అవుట్పుట్ ఏమవుతుంది? అవుట్పుట్ ఏ XOR బి అని చెప్పని అంటాం. ఏ XOR బి అన్నటువంటిది ఎంతకి ఈక్వల్గా ఉంటుంది అంటే ఏ బి కాంప్లిమెంట్ ప్లస్ బి ఏ కాంప్లిమెంట్. ఏ బి కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి. ఏ XOR బి అంటే ఎంతకి ఈక్వల్? ఏ బి కాంప్లిమెంట్ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి. దీని ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇన్పుట్స్ అన్నటువంటిది ఆర్డర్ ఏమీ మార్చలేదు. ఇన్పుట్ ఆర్డర్ ఏమీ మార్చలేదు. మనం ప్రీవియస్గా ఎట్లా చెప్పామో 0 0 0 1 1 0 1 1 అని ఎట్లయితే చెప్పామో అలాగే ఉంది. అవుట్పుట్ అన్నటువంటిది చూస్తే మనకి ఇచ్చినటువంటిది XOR గేటా కాదా అని తెలియాలి అని చెప్పనంటే ఏంటవుతుంది? మధ్యలో 2 కూడా 1 ఉంటాయి, ఇవి 2 కూడా 0లు అన్నటువంటిది ఉంటాయి. మధ్యలో 1 ఉంటాయి, పైన కిందన 0 అన్నటువంటిది ఉంటుంది. సో ఇది XOR గేట్. గేట్స్కి సంబంధించినటువంటిది ఇది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. అన్ని గేట్స్ అంటే ఆర్ గేటు అండ్ ఎండ్ గేట్లలో కానీ చూసినట్లయితే మనకి ట్రూత్ టేబుల్స్ దగ్గర కానీ చూస్తే ఏ విధంగా ఉంటుంది? ఆర్ గేట్ ట్రూత్ టేబుల్. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. 0 0 అయితే 0, 0 1కి అయితే 1, 1 0 అయితే 1, 1 1 అయినా 1. అంటే దీని నుంచి మనం ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు? ఇఫ్ ఎయిదర్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 1, ఏదో ఒక ఇన్పుట్ కానీ 1 అయితే అవుట్పుట్ అన్నటువంటిది 1 అవుతుంది. 2 0లు అయితేనే 0 అవుతుంది. ఏ ఒక్క ఇన్పుట్ 1 ఉన్నా ఆర్ ఏ ఒక్క ఇన్పుట్ హై ఉన్నా మనకి అవుట్పుట్ అన్నటువంటిది ఏ ఒక్క ఇన్పుట్ హై ఉన్నా అవుట్పుట్ హై అవుతుంది. ఏ ఒక్క ఇన్పుట్లో 1 ఉన్నా సరే మనకి అవుట్పుట్ అన్నటువంటిది 1 అవుతుంది. ఎండ్ గేట్కి చూడండి, 0 0 0 0 1 0 1 0 0 1 1 1. ఇక్కడ ఏం జరుగుతోంది? వెన్ బోత్ ది ఇన్పుట్స్ ఆర్ 1, అవుట్పుట్ ఈస్ 1.
వెన్ బోత్ ది ఇన్పుట్స్ ఆర్ హై అవుట్పుట్ ఈజ్ హై. మిగతా అన్ని కేసుల్లోని జీరోగానే ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు వీటి మీద ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఈ ట్రూత్ టేబుల్స్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఈ సింబల్స్ అన్నటువంటిది తప్పు లేకుండా రాసుకోగలగాలి. అప్పుడే వీటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. ఈ నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్నటువంటిది కూడా చూద్దాం.